ఓటు ముద్ర, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ముద్ర, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ముద్ర. జై జగన్, జై జగన్, జై జగన్. వచ్చి విజయసాయి రెడ్డి, ఓకేనా? రెండు వేస్తే మన పిల్లలు చూడు బ్రహ్మాండంగా మంచి చదువులా 4 నెంబర్లు సరేనా? జగన్మోహన్ రెడ్డి గెలవాలా? 2 వచ్చి ఫ్యాన్కి, 1 ఆధార్ కార్డు 1 నెంబర్లో, 4 నెంబర్లో విజయసాయి రెడ్డి, 2 ఫ్యాన్ చేయాలా. మళ్ళీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే మన బిడ్డలు మీ అందరికి మంచి ఇంకా సంక్షేమ పథకాలు విజయసాయి ఒకటి 2 ఇస్తే మళ్ళీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతారు. మంచి పథకాలు వస్తాయి. ఇలాంటి ఆడవాళ్ళు ఎప్పుడు అకౌంట్లో డబ్బులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి అవుతారా? ఇంకో ఫ్యాన్ వస్తుంది 4లో. అక్కడ ఫ్యాన్ కనుక ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కందమూరు, అరుంధతివాడ, హరిజనవాడలో ఎన్నికల ప్రచారం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరియు విజయసాయి రెడ్డి గారి యొక్క గెలుపు కోసం ఇంటింటికి పాంప్లెంట్ పంచుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ యొక్క కందమూరు ఎంపీటీసీ శ్రీనివాసులు రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులు నాయుడు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అరుంధతివాడ, హరిజనవాడలో ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు తిరిగి, ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి తిరిగి ఎక్కడ పోయినా చూసినా కూడా మంచి స్పందన. కందమూరు, హరిజనవాడ, అరుంధతివాడలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డికి మా ఓటు, ఆదాల ప్రవాడికి మా ఓటు, ఆదాల ప్రవాడి మాకు బ్రహ్మాండంగా పనిచేశాడు. ఇదిగో ఇటువంటి ఈ యొక్క సావిడి కూడా కట్టించింది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి, మండపం కట్టించింది ఆదాల ప్రవాడి, దేవుడు మండపం కట్టించింది ఆదాల ప్రవాడి, మంచి సిమెంట్ రోడ్డు ఇప్పించింది ఆదాల ప్రవాడి అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం చాలా సంతోషం. మాకు మంచి మెజార్టీ మేము ఇస్తాం ఇక్కడ ఆదాలపడి కందమూరులో అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పిన దానికి వారందరూ కూడా పేరు పేరున అరుంధతివాడ, హరిజనవాడ అందరూ ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి కార్యకర్త కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. ముఖ్యంగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దళిత పక్షపాతి, జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయితే మన దళిత వాళ్ళన్నీ కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు, మన అకౌంట్లలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం మన ఆడబిడ్డల అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది. మోసపూర్తి మాటలు చెప్తున్నారు, మీరు వినండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నేను మళ్ళా పాత మద్యం తెస్తా, రేట్లు తగ్గిస్తా, మీ జీవితాలు నాశనం చేస్తా, మీకు మంచి వైద్యం ఇవ్వను, మంచి చదువు ఇవ్వను. జగన్మోహన్ రెడ్డి మీకు మంచి వైద్యం ఇస్తున్నాడు, మంచి చదువు ఇస్తున్నాడు. నేనైతే పాత బ్రాండ్ మళ్ళా తెప్పించి తాగొచ్చేదానికి రేట్లు తగ్గిస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడో తెలుసా? మీ బిడ్డలు బాగా చదువుకోవాలి, మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఈ రోజు 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం ప్రకారం మనకు ఇచ్చాడంటే మనం 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తెచ్చుకొని హాస్పిటల్ పోయి చూపించుకోవాలి చిన్న జబ్బులు వస్తే. ఈ రోజు 25 లక్షలు మనకు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మనం కిడ్నీ చెడిపోయినా, లివర్ చెడిపోయినా, గుండెకాయ చెడిపోయినా ఎక్కడ కూడా 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయలతో బ్రహ్మాండంగా మన ఆరోగ్యం నయం చేసుకుని మళ్ళా మన ఇంటికి సంతోషంగా వస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలా. గతంలో మన బళ్ళు ఎట్టుండేవి, ఇప్పుడు చూస్తే మన బళ్ళు ఎట్టుండాయి ఆలోచించండి. మన బిడ్డలు గతంలో బడికి పోతుంటే ఏ విధంగా ఉండేవాళ్ళు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా బడికి పోతున్నారు మన పిల్లకాయలు ఆలోచించి మనందరం కూడా ఎక్కడ కూడా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి దళితవాడ, అరుంధతివాడ, హరిజనవాడ ప్రతి ఒక్కరు కూడా మంచి మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు మీ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. మనకు అనేక సంక్షేమ పథకాలు, ఇంకా ఇప్పుడున్న పథకాల కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చి మన జీవితాల్లో మంచి వెలుగు నింపుతారు. కాబట్టి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండాలా. జగన్మోహన్ రెడ్డి మనకు దళితుల పక్షపాతి కాబట్టి మనకు ఆయన ఓట్లేసి మనం అత్యధిక మేరతో గెలిపించుకోవాలని కోరుకుంటూ మీ అందరి వద్ద ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విజయం, మరి అదేవిధంగా వేణంబాక విజయసాయి రెడ్డి గారి యొక్క గెలుపు కోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో కందమూరు పంచాయతీలో అరుంధతివాడిలో ప్రచారం చేయడం జరిగింది. అలాగే హరిజనవాడి కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ 2 ప్రాంతంలో ఎక్కడ చూసినా మా ఓటు జగన్కే తప్ప వేరే మాట ఏ నోట రావట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తారు. ఈ ఒక్క విషయాన్ని నెల్లూరు రూరల్ ప్రజలు గుర్తించాలా. గతంలో 4 సంవత్సరాలు
ఖాళీగా ఉన్న ఓ వ్యక్తి మళ్ళా అభివృద్ధిని పట్టించుకుని ఓ వ్యక్తి మళ్ళా టీడీపీకి అభ్యర్థిగా ప్రచారం చేయడానికి వస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని ఈ గ్రామంలో అడుగు పెడతారని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ కూడా అడగడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారో ఆనాటి నుండి నెల్లూరు రూరల్లో అభివృద్ధి శరవేగంగా పరుగులు తీస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అడుగు పెట్టిన తర్వాత 150 కోట్ల రూపాయలకి పైగా నెల్లూరు రూరల్లో అభివృద్ధి చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మా గ్రామాలన్నీ బాగుపడ్డాయని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నటువంటి ఈ గ్రామ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ గ్రామంలో మొత్తం 1200 ఓట్లు ఉంటే 1200 ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని చెప్పి నేను తెలుస్తున్నా. అయితే ఇంకా మీదట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను ఒక పక్క చూడండి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఒక పక్క పెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి అయ్యే ఖర్చంతా, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ఖర్చంతా ఒక్కసారి బేరీజ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు సాధ్యమైనటువంటి హామీలు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు అసాధ్యమైనటువంటి హామీలు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఇచ్చాడో హామీలన్నీ కూడా అబద్దపు హామీలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు అమలు చేయలేడు కాబట్టే ఉత్తిటి మాటలను చెప్పుకుంటూ ప్రజల్లోకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తాడో దాన్ని నేను చేసి చూపిస్తానని చెప్పి గట్టి నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి నేను ఒక విషయం తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని నెల్లూరు రూరల్ ప్రజలందరూ, నెల్లూరు జిల్లా ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. అలాగే ముఖ్యంగా చెప్తున్నా, ఈ రోజు ప్రథమ పాత్ర పోషించేటటువంటి ఉద్యోగస్తులకు కూడా నేను ఒక చిన్న విషయం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉద్యోగస్తులు బాగా ఆలోచించాలా. మీరు చదువుకున్న వాళ్ళు, తెలియవంతులు, విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, మేధావులు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ మీ జీతాలన్నీ కూడా ఇస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి హామీలు ఇవ్వడం వల్ల హామీలు నెరవేర్చాలంటే ప్రజలకు నెరవేర్చలేడు. అలాగే మీ జీతాలు కూడా ఇవ్వలేడని చెప్పి